అందరికీ నమస్కారం అండి. లీడర్షిప్ అనేది చాలా 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 క్రిటికల్ ఇష్యూ అండి. అందరూ నాయకత్వం చేయలేరండి. అనుకుంటారు మేము చాలా నాయకత్వం చేయగలం, లీడర్గా ఎదగలం అని. లీడర్గా ఎదగాలంటే చాలా క్వాలిటీస్ అవసరం అండి. ఆషామాషి విషయం కాదండి. ఒక లీడర్ అనిపించుకోవాలంటే చిన్న విషయం కాదు అది. ఏదైనా డబ్బులు ఉండొచ్చు, లేకపోతే ఇంకో రకంగా ఉండొచ్చు, కానీ లీడర్ అనిపించుకొని అందరికీ న్యాయం చేయగలగడం, అందరినీ మేనేజ్ చేయడం అనేది చిన్న విషయం కాదండి. చాలా క్వాలిటీస్ ఉండాలి. అసలు లీడర్ అనేవాడు ఎలా ఉండాలి, లేదా లీడర్గా మనం ఎదగాలని అనుకుంటే మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి అనే దాని మీద మీకు చిన్న ఒక వీడియో చూపిస్తానండి. ఆ వీడియో చూడండి. ఆ వీడియో మీకు దాన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుందో మీరు చూడండి. చూసారుగా ఈ వీడియోలో ఏమర్థమైందండి, ఒక అతను పైకి వెళ్ళడం కోసం అందరూ మోస్తారు. అతను పైకి వెళ్తాడు. పైకి వెళ్ళిన తర్వాత ఒక ఆధారాన్ని సృష్టిస్తాడు. ఆ ఆధారంతో అందరినీ పైకి లేపుతాడు. అంటే లీడర్ అంటే ఏంటండి, లీడర్ని మనం ఎందుకు ఒప్పుకుంటాం, లీడర్ని ఎందుకు చేస్తాం, అతని వల్ల మనకు ఉపయోగం ఉందని అనుకుంటేనే. మనం ఎందుకు లీడర్ అవుతాం, మనం ఎవరొకరు సహాయం చేయాలి కాబట్టి లీడర్ అవ్వాలి. సో ఇక్కడ ఏంటంటే ఒక అతన్ని అందరూ కలిపి పైకి ఎక్కిస్తారు. పైకి ఎక్కించిన తర్వాత ఆయన ఒక ఆధారాన్ని సృష్టిస్తాడు. ఆ ఆధారంతో అందరినీ కూడా పైకి వచ్చేటట్టు చేస్తాడు. ఇది లీడర్షిప్ అండి. అంటే తను ఎదగడమే కాకుండా మిగిలిన అందరినీ కూడా ఎదిగేటట్టు చేయడం, గమ్యాన్ని చేరేటట్టు చేయడమే లీడర్షిప్ అండి. ఈ వీడియో చూస్తే మీకు అది క్లియర్గా అర్థమై ఉంటుంది. అదండి లీడర్షిప్ అండి. అసలు లీడర్షిప్కి ఏం లక్షణాలు కావాలి, ఎలా ఉండాలి, లీడర్షిప్కి ఎన్ని లక్షణాలు కావాలి, ఏ లక్షణాలు కావాలి అన్నది మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తే, ఈ వీడియోలో ఎన్ని లక్షణాలు కావాలి, ఏ లక్షణాలు కావాలన్నది మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ వీడియో చూసి మీరు అందరూ కూడా ఇష్టపడతారని, మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని నేను భావిస్తున్నాను. ఒక లీడర్ అనిపించుకోవాలంటే, ఒక మంచి లీడర్ కావాలంటే 20 లక్షణాలు సంపూర్ణంగా ఉండాలని చెప్తున్నాయి. ఆ 20 లక్షణాలు ఏంటన్నది చూడండి. లీడర్ గతాన్ని వదిలేయాలి. లీడర్ నిత్య విద్యార్థిగా ఉండాలి. మనసులో ఉన్న విషయాలను సానుకూలంగా బయటికి చెప్పాలి. ఈగో వదిలేయాలి. లీడర్ బాధ్యత సక్రమంగా నిర్వర్తించాలి. తప్పులను సార్థకంగా చెప్పాలి. ఎవరైనా బాధలో ఉంటే ఓదార్చాలి. బాధలో ఉన్నవారికి భరోసా ఇవ్వాలి. ప్రతి సందర్భాన్ని స్వీకరించాలి. ఎంత కఠిన నిర్ణయం అయినా తీసుకోగలగాలి. మార్గదర్శకుడిగా ఉండాలి. ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి. సమస్యలపై రాజీ పడకూడదు. ప్రతి పనిలో ఒక అడుగు ముందుండాలి. ఎల్లప్పుడూ పనిచేసిన వారికి అభినందనలు తెలుపుతూ ఉండాలి. తను ఉన్న చోట నాయకత్వ లక్షణాలు చూపిస్తూ ఉండాలి. సమాజం నుండి కొత్త విషయాలు నేర్చుకొని అందరికీ చెప్తూ ఉండాలి. ప్రతి ఒక్కరి ఎదుగుదలకు కోరుకునేవాడు అయి ఉండాలి. తన స్వార్థం కోసం కాకుండా అందరి కోసం ఆలోచించాలి. లీడర్కు అహంకారం ఉండకూడదు. వివాదరహితుడిగా ఉండాలి. బెదిరింపులు చేయకూడదు. బెదిరింపులకు లొంగకూడదు. ప్రశ్నించే వారికి సమాధానం చెప్పగలగాలి. నేర్చుకునే తత్వం, తెలుసుకునే తత్వం అలవర్చుకోవాలి. చెప్పుడు మాటలు వినకూడదు. చెప్పేవారిని నమ్మకూడదు. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.